హాయ్ అండి అందరికీ. వేసవకాలం మండు టెండల్లో ఈ ఆకుకూరల్ని రైతులు ఎక్కడ పండిస్తారు, ఎలా పండిస్తారు? వర్షాకాలం కన్నా కూడా వేసవకాలమే మనకి ఆకుకూరలు చౌకగా దొరకడానికి కారణాలేంటి? మరి వేసవకాలం ఆకుకూరలు పెంచుకునేవారు నీడపట్టున అంటే కొబ్బరి తోటల్లో వంటి వాటిల్లో పెంచుకోవడం బెటరా, లేదా ఓపెన్ ప్లేస్లో అంటే ఎటువంటి చెట్లు లేని బహిరంగ ప్రదేశాల్లో పెంచుకోవడం బెటరా అనే రహస్యాలు కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. చాలామంది రైతులు కూడా దీనిని మిస్అండర్స్టాండ్ చేసుకుని కొబ్బరి తోటల్లోనూ నీడపట్టునే ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి అది బెటరా లేదా ఓపెన్ ప్లేస్లో పెంచుకోవడం బెటరా అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మరి వీటి కోసం 100% ఖచ్చితమైన మంచి సమాచారాన్ని తెలుసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇదిగండి, ఇది వేసవకాలం రైతులు సాగు చేస్తున్న పాలకూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు అన్నమాట. అంటే ఈ కొబ్బరి తోటలో వేసవకాలమే తప్ప శీతాకాలము, వర్షాకాలము కూడా ఇక్కడ సాగు చేయడానికి పనిచేయదండి. కాబట్టి శీతాకాలము, వర్షాకాలము కూడా వేరే చోట్ల సాగు చేసి ఈ వేసవకాలం స్టార్ట్ అవగానే వచ్చి ఈ కొబ్బరి తోటల్లోనూ ఈ మడులు కడతారన్నమాట. ఎందుకంటే ఎండకి ఇప్పుడైతే బాగా వస్తుందండి. ఇవిగండి చూడండి, చాలామంది రైతులు వేసవకాలం వచ్చేటప్పటికి ఇలాంటి కొబ్బరి తోటలు తీసుకుని దానిని దున్నించి సాగు చేస్తారన్నమాట. మరైతే చాలామంది రైతులు పొరపడేది ఏంటంటే ఓపెన్ ప్లేస్ కన్నా కూడా కొబ్బరి తోటల్లోనూ నీడపట్టునే వేసవకాలం బాగా వస్తాయి, నీళ్లు తక్కువ తాగుద్ది అని అనుకుంటారండి. అలా పొరపడి కొంతమంది బహిరంగ భూమి ఉన్నా కూడా ఇలాంటి కొబ్బరి తోటల్లో మడులు కడతారన్నమాట. కానీ అది చాలా అవగాహన లేని అమాయకమైన పని అన్నమాట. ఎందుకంటే అదంతా కూడా ఒట్టి భ్రమ అండి. కొబ్బరి చెట్ల నీడే కదండి, ఏ చెట్టు నీడ కూడా ఆకుకూరలకి పనిచేయదండి. అది వర్షాకాలం కానీ, వేసవకాలం కానీ, శీతాకాలం కానీ ఎప్పుడైనా సరే చెట్టు నీడని ఆకుకూరలకి పనిచేయదన్నమాట. వీళ్ళు ఏంటంటే వేసవకాలం కదా, డైరెక్ట్గా ఎండ తగలదు, బాగా వస్తుందని అనుకుంటారండి. అదంతా కూడా ఒట్టి భ్రమ. అంటే ఒక రైతుకి కొబ్బరి తోటలోనూ ఓపెన్ ప్లేస్లోనూ రెండింటిల్లోనూ సాగు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కొబ్బరి తోట కన్నా ఓపెన్ ప్లేసే 100% కరెక్ట్ అండి. ఎందుకంటే కొబ్బరి తోటలో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు కట్టలవదండి. అంటే ఒక 40 సెంట్లు కొబ్బరి తోటలో ఉన్న ఆకుకూరల మడి ఎన్ని కట్టలు అవుతుందో ఓపెన్ ప్లేస్లో బహిరంగ భూమిలో ఒక 10 సెంట్లు ఆకుకూరల మడి అన్నీ కట్టలు అవుతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే కొబ్బరి తోట కంట బహిరంగ భూమి అంటే ఓపెన్ ప్రదేశంలో కట్టుకోవడమే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం చుట్టూరు కొబ్బరి చెట్లు ఉండి మధ్యలో ఉన్న ఈ ఆకుకూరల మడిని చూద్దామండి. అంటే కొబ్బరి చెట్లకు దగ్గరగా ఉండి నీడ ఎక్కువగా ఉన్న చోట ఎలా ఉంది, ఆ కొబ్బరి చెట్లకు కొంచెం దూరంగా ఉండి ఎండ తగిలిన చోట ఎలా ఉన్నది, మరి ఈ మడంతా కూడా ఒకేసారి చల్లేరండి. ఇప్పుడు మనం పరీక్షిద్దాం. బాగా నీడున్న చోట చూడండి, ఇంకా తయారవ్వలేదు. అదే అలా కొంచెం ఎండలోకి అంటే ఎండ తగిలే చోట చూడండి, అక్కడ ఎంత ఉత్తిగా తయారవుతుందో కూర. గమనించారండి, ఇది ఇక్కడ చూడండి ఎంత ఒత్తిగా తయారైందో కూర. అదే ఇక్కడ చూడండి, ఇంకా ఎదగలాక ఇంకా భూమిని పట్టుకుని అలాగే ఉంది. ఇదిగో చూడండి, ఈ పారే మొత్తం అసలు సరిగా ఎండ తగలదండి. కాబట్టి ఈ పారే చూడండి ఎంత చిన్నగా, ఎంత కొరసగా, పలచగా ఉందో. ఇక్కడ కట్టలు కూడా అవదన్నమాట. మరి మడంతా ఒకేసారి చల్లేరండి. ఇలా కొంచెం ఎండ తగిలే చోట చూడండి, అదిగండి ఎండ తగిలే చోట చూసారా ఎంత ఒత్తిగా ఉందో. ఇదిగండి ఎండ తగిలే చోట ఎంత ఒత్తిగా ఇలా ఉంది. అదే నీడ పట్టుని చూడండి, అది అలా అయిపోయింది. ఇదిగండి మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇక్కడ నుండి 2 ఆకులు తెచ్చి ఈ నీళ్ళలో పాతిని చూడండి. ఈ మొక్కలన్నీ ఏ హైట్ ఉన్నాయి, అవి ఎంత చక్కగా ఎదిగినాయో చూడండి. చూసారా? అంటే ఇది మొత్తం అంతా మడి ఒకసారి కట్టిందండి. ఎండ పట్టినేమో ఒక్కొక్క ఆకు చూడండి అంత బాగా ఎదిగినాయి, నీడనేమో ఇలా తయారైనాయి అన్నమాట. అంటే నీడ పనిచేయదండి. నీడ సరిగ్గా మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడానికి సరైన సూర్యరశ్మి తగలదన్నమాట. కాబట్టి మొక్క అనగారిపోతుంది. ఇదిగండి మొత్తం మడంతా ఒకేసారి కట్టారు, ఎండలో కట్టింది చూడండి. ఒక్కొక్క ఆకు ఎంత చక్కగా వచ్చిందో. నీడ పట్టిన చూడండి, ఆ ఆకు అంత లేదు దుబ్బు.
కాబట్టి ఎప్పుడు కూడా నీడపట్టు వేస్ట్ అండి. ఇదిగా నీడపట్టుని మనకి ఇలా అందంగా కనపడుతుంది పలచగాన, అది ఎదగదు, సరిగా ఒత్తుగా ఉండి కట్టలవదన్నమాట. అదే ఎండలో అనుకోండి ఎక్కడ కట్ట అక్కడే మనం కోస్తుంటే ఎక్కడ కట్ట అక్కడ అయిపోతుందండి. ఇదిగో చూడండి, ఎండ తగిలే చోట, ఆ కొబ్బరి తోటలో కూడా ఎండ తగిలే చోట ఎంత చక్కగా ఉందో, ఎండ తగలేని చోట చూడండి బాగా కొబ్బరి చెట్లు మొదల ఎంత పలచగా ఉందోను. కాబట్టి ఎప్పుడైనా సరే రైతులు లేకపోతే, భూమి లేకపోయి ఓన్లీ కొబ్బరి తోట ఉండి అందులోనే మనం పెట్టుకోవాల్సి వస్తే తప్పదండి, చేసుకోవచ్చు. కానీ మనకి బహిరంగ భూమి అంటే ఓపెన్ ప్లేసు, కొబ్బరి తోట రెండు ఛాన్సులు ఉన్నప్పుడు ఏదో ఒకటే మనం చేసుకోగలం అన్నప్పుడు ఖచ్చితంగా కొబ్బరి తోట కన్నా ఓపెన్ ప్లేస్లోనే బెటర్ అన్నమాట. అంటే మీకు అర్థమైందండి, మనకి కొబ్బరి తోట లేక ఏదైనా వేరే ఏ చెట్లలో అయినా సరే ఒక నీడ కలిగిన స్థలము, నీడలేని బహిరంగ స్థలము రెండూ ఉన్నప్పుడు వేసవకాలం అయినా సరే మనకి ఎటువంటి చెట్టు నీడ లేని స్థలంలోనే ఆకుకూరలు మనకి బెటర్ అన్నమాట వేసుకోవడము. ఇంకా ఇలాంటి కొబ్బరి తోట కానీ వేరే ఏ చెట్ల నీడైనా సరే మనకి ఉన్నప్పుడు అది వర్షాకాలం, శీతాకాలము ఇంకా అసలు పనిచేయదండి. కానీ మనం అక్కడే వేసుకోవాలన్నప్పుడు ఓన్లీ వేసవకాలం మాత్రమే మనకి ఈ చెట్ల నీడలో ఆకుకూరలు ఎంతో కొంత వస్తాయన్నమాట. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.